నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. వరంగల్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో ఒక స్త్రీ కంప్లైంట్ ఫైల్ చేసింది. వివరాల్లోకి వెళ్తే, ఒక గ్యాస్ స్టేషన్కి వెళ్ళింది. తన కారు పెట్రోల్ పోయిద్దామని చెప్పేసి వెళ్ళి అడిగితే పొరపాటున పెట్రోల్ బదులు డీజిల్ వేశాడు. నేను అడిగింది పెట్రోల్ అంటే డీజిల్ పోసాడు. ఇది చాలా తప్పంటే కూడా వినిపించుకోకుండా ఉంటే మొత్తం అంతా ఇంజన్ అంతా బ్లాక్ అయిపోయింది, పనిచేయడం మానేసింది, దాని ఖర్చులు అయినాయి. ఇది పూర్తిగా ఆ గ్యాస్ స్టేషన్ వాళ్ళ తప్పిదమే, నాకు నష్టపరిహారం చెల్లించాలి అని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. ఇట్లా నేను ఒక ఆయిల్ కోసం వెళ్తే ఇంకో ఆయిల్ పోశారు, నా మాట వినిపించుకోలేదు, ఇది వీళ్ళ తప్పిదమే, నాకు డ్యామేజెస్ అయినాయి, కార్ అంతా పాడైపోయింది, నాకు నష్టపరిహారం చెల్లించి ఇవ్వండి అంటే కన్జ్యూమర్ కోర్టు ఇరుపక్షాల వాదనలు విని ఈ గ్యాస్ స్టేషన్దే తప్పు, ఒక ఆయిల్ అడిగితే ఇంకో ఆయిల్ వేశారు, పెట్రోల్ పోయించమంటే డీజిల్ పోశారు, దీనివల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, ఇంజన్ పాడైపోయింది, ఖర్చులు అయినాయి, కాబట్టి దీన్ని నష్టపరిహారం ఆ పెట్రోల్ బంక్ ఓనరే భరించాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి, ఇట్లా గ్యాస్ స్టేషన్లో ఒక ఆయిల్ బదులు ఇంకో ఆయిల్ వేస్తే నష్టపరిహారంకి బాధ్యతలు అవుతారు సదరు ఆ గ్యాస్ స్టేషన్ యజమాని. అందుకనే జాగ్రత్తగా ఏది అడిగితే అదే పోయాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చే సమస్యలు ఉంటాయి అని చెప్పడానికి ఈ కన్జ్యూమర్ కోర్టు తీర్పే ఒక ఆదేశం.